ఏప్రిల్ మొదటి వారంలో వృషభ రాశి వారికి ఈ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగానే చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు భూమి తత్వానికి చెందిన వారు. వీరి యొక్క ప్రధాన లక్షణాలు స్థిరత్వం, సహనశీలం, భద్రత, సౌందర్యప్రియత మరియు శ్రమశీలత వీరి యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఏ పనైనా కూడా ఓర్పుగా సహనంతో పూర్తి చేయాలని కోరుకుంటారు. జీవితంలో స్థిరమైన మరియు భద్రత కలిగిన జీవన విధానాన్ని కోరుకుంటారు. అస్సలు ఒడిదుడుకులు అనేవి తీసుకోవడానికి ఇష్టపడరు. ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు చక్కపెట్టుకుంటారు. కష్టమైన వాటి గురించి వీరు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీరిలో కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. తమ లక్ష్యాలు సాధించేంత వరకు కూడా అంకిత భావంతో చేస్తారు. ఎంత కష్టమైనా కూడా విసుక్కోకుండా ఇష్టంతో చేయడం వల్ల వీరు ప్రతి పనిని ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువగా ఆదా చేస్తారు. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సంగీతం మొదలైన వాటిపై వీరికి ఆసక్తి ఉంటుంది. అలానే ఈ రాశివారు హుందాగా జీవించాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, సొగసైన వస్త్రధారణ అంటే వీరికి ఎంతో ఇష్టం. అలానే ఖరీదైన వస్తువులు ఉపయోగిస్తూ తమ యొక్క హుందాతనాన్ని చూపించాలనుకుంటారు. విలాసవంతమైన జీవనశైలిని కోరుకుంటారు. వీరు కొంత మేరకు స్వార్థపరులు కావచ్చు. ముఖ్యంగా తమ సమీప వ్యక్తుల విషయంలో వీరు ఎవరినైనా ఇష్టపడుతూ లేకపోతే ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తులు కేవలం తనతోనే ఉండాలని కోరుకుంటారు. ఆ వ్యక్తులు వీరు కొంచెం దూరమైన అస్సలు తట్టుకోలేరు. ప్రేమ, స్నేహ విషయంలో నిబద్ధత ఎక్కువగా కలిగి ఉంటారు. సాధారణంగా సహనంతోనే వ్యవహరిస్తారు. ఓపిక కోల్పోతే భయంకరమైన కోపం ఉంటుంది. కోపాన్ని మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అయితే చాలా తక్కువ సందర్భాల్లోనే కోపపడతారు. తామే సరిగ్గా ఉన్నామని భావించి తక్కువగా వెనక్కి తగ్గే స్వభావం కలిగి ఉంటారు. అలానే ఈ రాశివారు ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే జీవితాంతం అంకిత భావంతో వారి పట్ల ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి సంవత్సరంలో చాలా వరకు కూడా సవాళ్ళు అయితే ఎదురవుతాయి. సంవత్సర ప్రారంభంలో ఈ సవాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైన తర్వాత కాలంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల నుంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పొందవచ్చు. వ్యాపార పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ పెట్టుబడులకు ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా వ్యవహరించుకోండి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనే వారు భాగస్వామ్యం కంటే వ్యక్తిగతంగా చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడులు అనేవి లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా స్థిరాస్తులు, దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. అనవసర ఖర్చులు, విలాసాలకు దూరంగా ఉండటం మంచిది. సహజంగానే రాశివారికి విలాసం అనేది కొంచెం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే దాన్ని మనం కూడా కొనుక్కోవాలి. మనం కూడా సమాజంలో హుందాగా జీవించాలని కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు చేస్తారు. రుణాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి రుణాలతో చేసే పనులు అనుకూలించడంతో పాటుగా ఆ రుణాలు కూడా సకాలంలోనే తీర్చేస్తారు. కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. సహనంతో సామరస్యంగా వ్యవహరించడం ద్వారా
సమస్యలు పరిష్కరించవచ్చు. ముఖ్యంగా తోబుట్టువులతో ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితత్వం ఉండాలి. వీలైనంత వరకు కూడా తోబుట్టువులతో ఓర్పుతో వ్యవహరించుకోండి, లేకపోతే బంధాలు తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామితో సంబంధాల విషయంలో మాత్రం కొంచెం కఠినత్వం ఉంటుంది. భాగస్వామికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడటం, ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరూ కూడా సమయాన్ని కేటాయించుకోండి. సమస్య ఏర్పడినప్పుడు బయటకు వెళ్లకుండా ఇద్దరూ పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయంలో ఎవరికి కూడా డబ్బు పరంగా సహాయం అంటే రుణాలు ఇవ్వడం కానీ మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ చేయకండి. ఈ విధంగా చేసినట్లయితే వాటి యొక్క భారాలు మీ మీద పడటం కానీ లేదా వాటి వల్ల మీకు వారికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులను మాత్రం కొంచెం దూరం పెట్టడం మంచిది, అంటే డబ్బు విషయంలో. ఎందుకంటే మీరు డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో బంధుత్వాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా తిరస్కరించండి. విద్యార్థులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఏకాగ్రత అనేది అవసరం. కష్టపడి చదవడం ద్వారానే విజయాలు సాధిస్తారు. విద్య కన్నా ఇతర విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. నూతన పరిచయాలు, స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు మళ్లించే విధంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతతో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కొన్ని ఆటంకాలు ఎదురైన పట్టుదలతో ముందుకు సాగాలి. మీరు కనుక మధ్యలో వదిలేసినట్లయితే ఆ ప్రయత్నాలు అలానే ఆగిపోతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలసటను కూడా ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. సమతుల్య ఆహారం, వ్యాయామం, సమయానికి విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరంలో ప్రయాణాలు, విదేశీ అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా లేదా వ్యక్తిగత కారణాల వల్ల ప్రయాణాలు చేయవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంచెం కష్టం ఎదురైన చివరికి మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూల సంఖ్యలు చూసుకున్నట్లయితే 6, 5, 8 అనుకూల సంఖ్యలు. వీరికి ఆకుపచ్చ, గులాబీ, తెలుపు రంగులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైన రోజులు చూసుకున్నట్లయితే శుక్రవారం. శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే రోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దానితో పాటుగా బుధవారం, సోమవారం కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ రాశివారు ఎమరాల్డ్ రత్నాన్ని ధరించడం ద్వారా మేధస్సు, ఆర్థిక అభివృద్ధి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. లేదా డైమండ్ రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, అలానే గోమాతకు దంపతులు ఇద్దరు కూడా ఆహారాన్ని కలిసి పెట్టినట్లయితే మీ మధ్య ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది. శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం ఉపవాసం చేయడం కూడా మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.